వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా హిందువులందరూ కూడా భావిస్తున్నటువంటి రోజు. అయితే అటువంటి ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క 2026 సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, టీటీడీ ఎటువంటి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది, భక్తులకు సంబంధించి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు, మొత్తానికి ఈ వైకుంఠ ఏకాదశి ఏదైతే 2025 డిసెంబర్ 30వ తారీఖున ప్రారంభమై జనవరి 8వ తారీఖు ముగియడం జరిగింది. మొత్తానికి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు శ్రీవారి సేవకులు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు. సో నమస్కారం అండి. నమస్తే గోవింద. ఇప్పుడు చూసుకుంటే వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆ రోజు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూసి పడిగాపులు కాసేటువంటి రోజు. అయితే దానికి సంబంధించి అంత లక్షలాది మంది భక్తులు రద్దీని పురస్కరించుకొని ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, మొత్తానికి ఈసారి టీటీడీకి సంబంధించి ఏ విధంగా సక్సెస్ అయిందంటే మీరే ఉంటారు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాసికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ విశ్వంలో లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రంలో స్వామివారి దర్శనం కోసం 2 పర్వదినాలు మాకు, అంటే 365 రోజులు స్వామివారికి పర్వదినాలే. కానీ భక్తుల దృష్టిలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, అలాగే బ్రహ్మోత్సవం, గరుడ సేవ, ఈ 3 రోజులు మాకు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. భక్తులని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యం కలిగించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మీరు కానీ గమనించినట్టయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు కానీ, గరుడ సేవ రోజు కానీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అని చెప్పి గతంలో నినాదాలు చేసేవారు భక్తులు. అంటే సరైన ఏర్పాట్లు చేయలేని కారణంగా భక్తులు అసంతృప్తికి లోనై. కానీ మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఎటువంటి ఒక్క చిన్న గోవింద నామస్మరణాలు తప్ప మిగతా ఏ వ్యతిరేకత భక్తుల్లో రానియకుండా మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ అందరూ సమిష్టిగా ఈసారి గతంలో జరిగినటువంటి పొరపాట్ల నుంచి, అంటే తొక్కిసలాట సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. గత వైకుంఠ ఏకాదశికి ముందు టికెట్లు మంజూరు చేసే సమయంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగి చాలా బాధ టీటీడీ హిస్టరీలో. దానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈసారి ఎట్టి పరిస్థితులను ఫిజికల్ టికెట్లు ఇచ్చేదానికి వీలు లేదు. మీరు ఏ విధంగా భక్తులకి మంచి దర్శనం కలిగిస్తారో ఆ మోడల్లో మీరు ఆలోచించి ముందుకు పోండి అని చెప్తే ఒక కొత్త ప్రతిపాదన, ఈ లాటరీ సిస్టమ్ ద్వారా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి జనవరి 1 వచ్చింది కాబట్టి ఆ 3 రోజులు లాటరీ సిస్టమ్ ద్వారా మనం భక్తులకి దర్శనం కలిగిస్తాం. భక్తులు టికెట్ రాలేని భక్తులు సర్వదర్శనం ద్వారా 10 రోజులు వైకుంఠ ద్వారాలు మనకు స్వామివారి దర్శనం కోసం భక్తులకి ఏర్పాటు చేస్తాం. కాబట్టి మిగతా 7 రోజులు సర్వదర్శనంలో వచ్చినట్టు భక్తులకు దర్శనం కలిగిస్తామని చెప్పి ఒక మంచి ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు రావడం జరిగింది. చాలా విజయవంతమైంది, చాలా విజయవంతం. దాదాపు ఎక్కడి నుంచి భక్తులు, ఒక కుటుంబంలో ఈసారి ఇంకో మంచి పని చేస్తామంటే మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఒకరి నుంచి 4 వరకు కుటుంబంలో, ఇప్పుడు నా పేరుతో నేను, నా భార్య, బిడ్డలిద్దరిని ఎన్రోల్ చేస్తే ఒక డిప్లో వస్తే 4 వచ్చేసేది. అట్లా ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాం. ఒకవేళ సింగిల్గా పోవాలన్నా సింగిల్ ఆప్షన్ ఒకటి ఉంది, డబుల్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఇలాంటి ఆప్షన్, మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టిన కారణంగా ఎక్కడ అసంతృప్తి లేకుండా భక్తులు, భగవంతుడు మాకు అవకాశం కల్పించాడు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజైన ఒక మంచి పాజిటివ్ థింకింగ్. గతంలో కింద గోవిందమాల భక్తులు వేసుకొని వచ్చేసి కింద గంటల తరబడి, దాదాపు 30 గంటలు, 40 గంటలు, ఇప్పుడు సపోజ్ 30వ తేదీ వైకుంఠ ద్వారం ఉదయం ఓపెన్ చేస్తాం. గతంలో 2 రోజులు ముందే వచ్చేవాళ్ళు, 30-40 గంటలు ఆ షెడ్లో ఉండేవారు, చాలా ఇబ్బంది పడేవారు. వాటిని అధిగమించి ఒక నూతన విధానంతో విజయవంతమైంది. ఇది భక్తుల విజయంగా, భక్తుల దీని ముఖ్యంగా నేను భక్తులకి చేతులైతే దండం పెడుతున్నా. వెంకటేశ్వర స్వామి భక్తులకి, గోవింద భక్తులకి చేతులైతే దండం పెట్టుకుంటా. ఎందుకంటే మా ఆలోచనలో వారు ఏకీభవించారు. మన కోసం చేస్తుంది దేవస్థానం. అంటే అన్న, మీరు భక్తులతో డైరెక్ట్గా కూడా ఇంటరాక్ట్ అయ్యారు. మేము చూసాం, ఏదైతే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుని ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? అసలు ఎంత ఆనంద బాష్పాలు వారి కళ్ళల్లో, ఎటువంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు మాకు దర్శనం అవకాశం కల్పించాడు. మేము వచ్చి గతంలో గంటలు 1.5 గంటల దర్శనం అయిపోయింది. ఆ స్లాట్ టయానికి వస్తే 1.5 అవర్లో టీటీడీ చరిత్రలో లేదు. రూములు కూడా 10 నిమిషాలు దొరికాయి అంటున్నారన్న. అన్నీ 1.5 గంటలో దర్శనం అయిపోయింది. రూములు ఎందుకంటే టికెట్ ఉన్న వాళ్ళే మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే వారిని అదుపు చేసే అధికారం మాకు లేదు, గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తుని అదుపు చేసే
అధికారం ఎవరికీ లేదు, ఎవరు నియంత్రించలేరు కూడా. నియంత్రించలేరు, నియంత్రించకూడదు కూడా. అవును. వారు ఏమంటారు, దర్శనం కాకపోయినా మేము అఖిలాండ దగ్గర కొబ్బరి కొట్టుకుంటాం, మాకు చాలంటారు. కానీ ఈసారి భక్తులు కన్విన్స్ అయ్యారు. నేను ఒక వీడియో చూశాను, ఒక భక్తుడు వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ వాళ్ళ తండ్రి వాళ్ళ బిడ్డని తిరుపతి పోదాం రా అంటే, ఒక సోషల్ మీడియా ఒక వ్యక్తి వీడియో ఎంత మంచి అవగాహన తెచ్చారంటే దాంట్లో ఆ బిడ్డ చెప్తున్నాడు, అన్న లేదు ఆ రోజే పోయి మనం దర్శనం చేసుకో అవసరం లేదు, మిగతా రోజుల్లో ఎప్పుడన్నా పోయి దర్శనం చేసుకుంటే ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది భక్తుల్లో. అంటే ఒకే రోజు 5 లక్షల మంది వస్తే మనకు దర్శనం చేయించే కెపాసిటీ 80,000. 5 లక్షల మంది వస్తే ఏ విధంగా దర్శనం చేస్తాం? కాబట్టి ఈ విజయము భక్తుల విజయంగా నేను భావిస్తున్నా. మేము తీసుకున్న నిర్ణయం ఏమైనా సరే భక్తుల సహాయ సహకారాలతో ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు భక్తులు విజయంగా నేను భావిస్తున్నా. కాబట్టి ఇది గోవింద భక్తుల విజయంగా నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది టీటీడీ చరిత్రలో లేని విధంగా ఈసారి దాదాపు 180 పైచిలు గంటల్లో 170 పైచిలు గంట వరకు సామాన్య భక్తులకే పెద్దపీట వేయడం కావచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి లడ్డూల్లో కూడా టీటీడీ చరిత్రలో హిస్టరీ వైజ్ రికార్డ్స్ లడ్డూ సేల్స్ గురించి కావచ్చు. మరో పక్క చూసుకుంటేమో భక్తుల సంఖ్య కూడా దాదాపు 7 లక్షల మంది మొత్తం వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకున్నారు. గతంలో ఎప్పుడు లేదని చెప్పి చెబుతున్నారు. ఈ రికార్డు సాధించడం పట్ల ఆ బోర్డులో మీరు కూడా ఒక సభ్యులందుకు ఆ రికార్డు నెలకొల్పి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం చాలామంది భక్తులకి జీవితంలో ఒక ఆశగా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చేసుకోవాలని ఒక ఆశ. కాబట్టి ఆశను నెరవేర్చాం. దాదాపు 7 కొండల వాడి దగ్గర 7 లక్షల మందికి దర్శనం చేయించామంటే ఇది మా బోర్డు అధికారులు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం. ఇవన్నీ భగవంతుడు ఆశీర్వాదంతో జరిగింది. ఆ భగవంతుడి ఆదేశాలతో మేము పనిచేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు భక్తులకి అన్నీ సవ్యంగా జరగాలి, అన్నీ బాగా చూసుకోండి అని. అసలు మీరు కానీ గమనిస్తే అన్నప్రసాదాలు కానీ రోజుకి 2.5 లక్షల మందికి అన్నప్రసాదం కానీ అల్పాహారం కానీ పాలు ఇవన్నీ 2.5 లక్షల మందికి ఇస్తున్నాం రోజు. మామూలు ఏ క్షేత్రంలో కూడా చేయలేరండి. నేను ఛాలెంజ్ చేస్తాను, వెంకటేశ్వర స్వామి తిరుమలలో చేస్తున్నటువంటి మా కార్యక్రమాలు, మా ఉద్యోగస్తులు కానీ మా అధికారులు కానీ మా బోర్డు కానీ చేసే కార్యక్రమాలు ప్రపంచంలో ఏ సంస్థ చేయలేదు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా వైకుంఠం, ఇది ఇలా వైకుంఠం. వైకుంఠంలో ఏ విధంగా ఉంటుందో ఆ అలంకరణ కూడా ఈసారి మీకు కానీ చూస్తే భూలోక వైకుంఠం అలంకరణ, పుష్పాలంకరణ కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ చూస్తే అసలు వైకుంఠంలోకి అడుగు పెట్టామని చెప్పి ఒక భావన వస్తుంది. అంత బాగా చేశారు మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. చాలా మా గార్డెన్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ మా అధికారులు కానీ ఈఓ కానీ అడిషనల్ ఈఓ కానీ జేఈఓ కానీ మిగతా కింద డెప్యూటీ ఈఓస్ కానీ నిద్ర లేకుండా పోలీస్ సిబ్బంది నిద్ర లేకుండా పనిచేస్తారు. అసలు అంత విపరీతమైన చల్లు ఎలా అన్న అసలు సాధ్యమైంది? అది సాధ్యం భగవంతుడి కోసం చేశారు. భగవంతుడి కోసం, భగవంతుడి మీద అంకిత భావం, భక్తుల కోసం, భగవంతుడి మీద అంకిత భావంతో భక్తుల కోసం అధికారులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మొత్తం దాదాపు 24 గంటలు 18-20 గంటలు పనిచేసిన అధికారులు ఉన్నారు నిద్ర లేకుండా. కానీ అందరి పట్టుదల, వారు తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయం, బోర్డు అధికారులు కలిసి సమిష్టి నిర్ణయం, మా చైర్మన్ గారు మేము అందరూ కలిసి అధికారులతో కూర్చొని ఏ విధంగా 2-3 పర్యాలు దీనికోసం ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్నాం. ఈ సమావేశాలు విజయవంతమైంది. భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కొనసాగించాలని చెప్పి భక్తుల నుంచి గుళ్ళో నేను 100 మందితో మాడితే 100 మంది అన్న చాలా బాగుంది, ఇదే మీరు కంటిన్యూ చేయమని చెప్పి అందుకని భక్తులు విజయం అని చెప్తున్నాను నేను. కాబట్టి వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 10 రోజులు మేము తీసుకున్న నిర్ణయం ఒక ప్రత్యేక అనుభూతినిచ్చింది మాకు. భక్తుల ఆశీర్వాదం మా మీద ఉంది. ఆశీర్వాదంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి వైకుంఠ ఏకాదశి ఏ విధంగా చాలా ఘనంగా శ్రీవారు జరిపించుకున్నారో రానున్న రోజుల్లో మీలాంటి వాళ్ళందరి ద్వారా ఇదే విధంగా జరిపించుకోండి. ఆంధ్రప్రదేశ్ హిందూ ప్రజానికి అందరూ మా అందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. గోవిందా. Please subscribe to Leo News for more videos.